హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విహెచ్ఆర్ ఫ్యాక్ట్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మహాకుంభమేళ. చైనా లాంటి దేశాల్లో కేవలం 10 మంది గ్యాదర్ అయ్యి ఒక దగ్గర గుంపుగా ఉంటే అడ్డమైన వైరస్లు వచ్చి వందలాది మంది చనిపోతున్నారు. కానీ ఒక రోజుకి 1.5 నుండి 2 కోట్ల మంది జనాలు ఈ కుంభమేళాన్ని విజిట్ చేస్తున్నారంట. ఎలాంటి వైరస్లు, ఎలాంటి రోగాలు లేకుండా హ్యాపీగా ఉంటున్నారు. నా పర్సనల్ ఫీలింగ్ మీతో ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నిజంగా ఈ నేల మీద ఈ టైం పీరియడ్లో అది ఒక హిందువుగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తుంది. ఎందుకంటే మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. అలాంటి టైంలో మనం ఈ నేల మీద ఉండటం చాలా లక్కీగా ఫీల్ అవుతుంది. అయితే ఈ కుంభమేళ జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు మాత్రమే జరుగుతుంది. దాదాపు ఈ 45 డేస్ టైం పీరియడ్లో 40 కోట్ల మంది వరకు ఇక్కడ విజిట్ చేస్తారని చెప్పి అక్కడ అంచనా వేస్తున్నారు. వాళ్ళలోనే ఎక్కువ మంది గ్యాదర్ అయ్యే ప్లేస్గా మహాకుంభమేళ నిలవబోతుంది. అయితే ఈ కుంభమేళ 4 టైప్స్ ఉంటాయి. ఒకటి మర్గ్ కుంభమేళ, ఇది 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. అలానే అర్ధ్ కుంభమేళ, ఇది 6 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. పూర్ణ కుంభమేళ, ఇది 12 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. అండ్ మహాకుంభమేళ, ఇది 144 ఇయర్స్కి ఒకసారి మాత్రమే వస్తుందంట, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు. అయితే ఈ కుంభమేళ కోసం యూపీ గవర్నమెంట్ వచ్చిన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని చెప్పి ఏఐ టెక్నాలజీని వాడి వాళ్ళు ఒక ఏఐ టెక్నాలజీ సీసీ కెమెరాస్ అమర్చారు. ఎవరైనా ఫ్యామిలీతో తప్పిపోయినా, లేదా వారు కారు పార్కింగ్ స్లాట్స్ ఎక్కడైనా మిస్ అయినా, వాళ్ళు వచ్చిన వెహికల్స్ అవి ఎక్కడైనా మిస్ అయినా కూడా ఈజీగా దొరికేటట్టు వాళ్ళు ఏర్పాట్లు చేశారు. అయితే ఇందులో ఈ మహాకుంభమేళలో 45 డేస్ టైం పీరియడ్లో ఒక 3 డేస్ మెయిన్ ముఖ్య పుణ్య స్నానాల కోసం ప్రత్యేకించిన రోజులు. ఒకటి జనవరి 14 మకర సంక్రాంతి రోజు. 2 మౌని అమావాస్య జనవరి 29 రోజు. అండ్ పంచమి ఫిబ్ 3 రోజు. ఈ రోజుల్ని రాశి స్నానం అని అంటారు. పూర్ణ కుంభమేళ 4 ప్లేసెస్లో మెయిన్గా జరుగుతుంది. ఒకటి హరిద్వార్, 2 ప్రయాగ్రాజ్, 3 ఉజ్జయిని, 4 నాసిక్. కానీ ఈ మహాకుంభమేళ మాత్రం ఓన్లీ ప్రయాగ్రాజ్ అంటే యూపీలో ఉంది, అక్కడ మాత్రమే జరుగుతుంది. ఇంకా ఈ కుంభమేళ గురించి మాట్లాడే ముందు నాకు ఇలాంటి పురాణాల చరిత్ర గురించి కానీ, ఎలాంటి మైథాలజీ ఐడియాస్ కానీ నాకు ఇవ్వాలి, లేక చరిత్ర గురించి మీరు తెలుసుకోవాలంటే ఆ టాపిక్స్ గురించి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు తెలిసిన విషయాలు మీకు నేను చెప్తా, లేదు తెలియని విషయాలు మీ దగ్గర నుంచి నేను తెలుసుకొని వీడియో ద్వారా అందరికీ తెలిసేలా మీ ముందుకు వస్తా. అలా చేయాలంటే ముందు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని కూడా నొక్కి పెట్టండి. ఇక ఈ కుంభమేళ కోసం అక్కడి గవర్నమెంట్ 4000 హెక్టార్లు ఏర్పాటు చేసిందంట. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రావద్దు అని చెప్పి 150,000 టెంట్లు వేశారంట. 98 స్పెషల్ ట్రైన్స్ అండ్ 20 న్యూ ఫ్లైట్స్ వేశారంట ప్రయాగరాజ్కి. మెడికల్ ఇష్యూస్ కూడా అక్కడ మెడికల్ ఇష్యూస్ వచ్చినా కూడా డాక్టర్స్ అవైలబుల్గా ఉండాలని చెప్పి చాలామంది డాక్టర్స్ని కూడా అక్కడ పెట్టారంట. ఎందుకంటే అంతమంది వస్తున్నారని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాదాపుగా 40 కోట్ల మంది అక్కడ విజిట్ చేస్తారు ఈ కుంభమేళాలో అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన దేశం అనే కాదు, అక్కడ నుంచి రష్యా అండ్ యుఎస్ నుంచి కూడా ఈ కుంభమేళలో ప్రజలు విజిట్ చేస్తున్నారు. ఈ కుంభమేళ కోసం అక్కడ ప్రభుత్వం 2,000 crores నుండి 5,000 crores వరకు స్పెండ్ చేస్తున్నారంట మనీ. అండ్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసే ప్రాఫిట్ ఎంత అంటే 3 lakhs crores అంట. ఈ కుంభమేళలో వచ్చే జనాలు ఒక్కసారి అయినా విజిట్ చేయాలని చెప్పి కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు తెలియకుండా చేసిన తప్పులు అన్నీ ఈ కుంభమేళ ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తే అన్నీ తొలగిపోతాయి అని చెప్పి వాళ్ళు గట్టిగా నమ్ముతారు. అయితే ఈ కుంభమేళలో కొంతమంది బాబా స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నారు. అందులో కొంతమంది గురించి మీకు నేను చెప్తాను ఈ వీడియో ద్వారా. అందులో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది హర్ష రీచర్య. తిను ఈ కుంభమేళలో మోస్ట్ బ్యూటిఫుల్ సాధ్వి. తను 28 years ఉన్నప్పుడే తన ప్రొఫెషన్ అయిన యాక్టింగ్ అండ్ యాంకరింగ్ని వదిలేసి సాధ్విగా మారిపోయిందంట. అండ్ సెకండ్ ఐఐటి బాబా అభయ్ సింగ్. ఇతను ఏరోస్పేస్ ఇంజనీర్ ఫ్రమ్ ఐఐటి బొంబాయి. తన ప్రొఫెషన్ని వదులుకొని ఇప్పుడు బాబాగా మారిపోయాడు. అండ్ అంబాసిడర్ బాబా 1972 నుండి ఎక్కడికి ట్రావెల్ చేసినా కూడా అంబాసిడర్ కార్లోనే తిరుగుతాడంట. ఫోర్త్ రుద్రాక్ష బాబా. 11,000 రుద్రాక్షను తన తల మీద కిరీటంలా వేసుకున్నాడు. 1 hand రైజ్ బాబా. ఇతను గత 9 సంవత్సరాల నుంచి చెయ్యి పైకెత్తే ఉంచాడంట. అండ్ కంప్యూటర్ బాబా. ఇతను ఎక్కడికి వెళ్ళినా తన కంప్యూటర్ని క్యారీ చేస్తున్నాడు. సిల్లిగా ఆయన అందులో కార్టూన్స్ చూస్తారంట. ఇంకా చాయ్ వాలా బాబా. ఇతను చాలా రోజుల నుండి
దాదాపు 40 సంవత్సరాల నుంచి మౌనంగానే ఉన్నాడంట. ఓన్లీ టీ మాత్రమే తాగుతూ బతుకుతున్నాడంట. అండ్ ఈయనకు స్పెషల్ టాలెంట్ ఉంది. అదేంటంటే ఫ్రీ ఐఏఎస్ కోచింగ్. అది వాట్సాప్ ద్వారా చెప్తారంట జనాలకి. అండ్ ముల్లె కంచెలో ఒక బాబా ఉన్నాడు. ఆయన ఈ కుంభమేళలోనే ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది అసలు ఈ కుంభమేళ ఎందుకు స్టార్ట్ అయింది. మనకి ఈ వీడియోకి నేను చేయడానికి కారణం కూడా అదే. ఈ కుంభమేళ ఎందుకు స్టార్ట్ అయిందని జనాలందరికి చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇందులో మెయిన్గా 2 పర్సన్స్ ఉన్నారు. ఒకరు ఇంద్రుడు, ఈ ఇంద్రలోకానికి దేవతలందరికీ రాజు. రెండోది దుర్వాస మహర్షి. ఇతను వాళ్ళ మంచి గురువు, వాళ్ళ శిష్యులకి మంచి మంచి విద్యలు నేర్పుతూ ఉంటాడు. అయితే ఈ దుర్వాస మహర్షి ఒకరోజు ఇంద్రలోకానికి వెళ్ళాడంట. అయితే ఇంద్రుడు దేవతలకు రాజు కదా, ఆయన కొంచెం పొగరుంటుందని చెప్పి అందరూ అనుకునేవారు. అయితే ఈ దుర్వాస మహర్షి దగ్గర ఉన్న ఒక మాలను తీసుకొని ఇంద్రునికి గిఫ్ట్గా ఇద్దామని చెప్పి, దేవతలకు రాజు కదా అని చెప్పి ఈ దుర్వాస మహర్షి ఇంద్రుని దగ్గరికి వెళ్ళాడు. అయితే ఇంద్రుడు ఆ మాలను తీసుకొని దాన్ని కేర్ చేయకుండా అతని వాహనమైన ఐరావతం మీద పెట్టాడంట. ఐరావతం అంటే ఏనుగు. దాన్ని ఆ దండ విలువ ఏం తెలుస్తుంది ఏనుగుకి, అది కింద పడేసి తొక్కేస్తుంది. అప్పుడు ఆ దుర్వాస మహర్షి కోపం వచ్చి, నువ్వు ఈ ఇంద్రలోకానికి అంటే దేవతలందరికీ రాజు అని చెప్పి గొప్పగా ఫీల్ అవుతున్నావు కదా, నీ దగ్గరుండే పవర్స్ అన్నీ దూరం అవుతాయి, అలాగే దేవతల దగ్గరున్న ఆ పవర్స్ అన్నీ పోతాయి, ఆ వైభవం అంతా పోతుంది, మీ శక్తులంతా కోల్పోతారని చెప్పి శపించాడు. అప్పటి నుంచి వీళ్ళు ఈ శక్తులన్నీ కోల్పోయి రాక్షసులు వీళ్ళతో యుద్ధాలు చేస్తే వాళ్ళే గెలవడం స్టార్ట్ చేశారు. ఇక దేవతలకి ఏం చేయాలో అర్థం కాక శరణు అనుకుంటూ మహావిష్ణు దగ్గరికి వెళ్ళారు. మహావిష్ణు దగ్గరికి వెళ్తే మహావిష్ణు ఒక సలహా ఇచ్చాడు. అయితే మహావిష్ణు పాల సముద్రం గురించి చెప్పి అందులో అట్టడుగున ఉండే అమృతం గురించి దేవతలకు చెప్తాడు. అది తాగితే మీ శక్తులు అండ్ మీ వైభవం పూర్వవైభవం మళ్ళీ తిరిగి వస్తాయి అని చెప్పి చెప్తాడు. కానీ అంత ఈజీ కాదు. సముద్రం నుంచి అమృతం పైకి తీయాలంటే దాన్ని చిలికేంత శక్తి ఇప్పుడు మీ దగ్గర లేదు. సో దానికోసం రాక్షసులు అంటే అసురుల సహాయం మీరు తీసుకోవాలని చెప్పి చెప్తాడు. అప్పుడు దేవతలు రాక్షసులు ఒక ఒప్పందానికి వస్తారు. అది ఏంటనంటే సముద్రం నుంచి వచ్చిన అమృతం ఉంటుంది కదా, అది 50-50 అని చెప్పి ఒక అగ్రిమెంట్ వచ్చి వాళ్ళు చిలకడం స్టార్ట్ చేస్తారు. దాన్నే మనం క్షీరసాగర మదనం అని చెప్పి మనం అంటాం కదా, అదే. అయితే ఈ క్షీరసాగర మదనం కోసం చిలకడం కోసం మందార పర్వతాన్ని అండ్ తాడులాగా నాగుల వంశానికి రాజైన వాసుకిని తీసుకుంది. ఇది 12 రోజుల పాటు జరిగిందంట. అంటే ఈ ప్రజెంట్ ఉన్న టైంని బట్టి 12 సంవత్సరాలు జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అందులో నుంచి విషం కూడా బయటకు వచ్చిందంట. ఆ విషం నాగి మన శివుడు నీలకంఠుడుగా మారిపోయాడు. అండ్ ఆ లక్ష్మీదేవి వస్తే మహావిష్ణు పెళ్లి చేసుకుంటాడు. అయితే మందార పర్వతం మునిగిపోకుండా మహావిష్ణు ఏం చేస్తారంటే కుర్మ అవతారంలో నుంచి వచ్చి అంటే తాబేలు అవతారంలోకి వచ్చి ఆ మందార పర్వతానికి కింద ఉంటాడు. దాన్ని మునిగిపోకుండా అలా కాపాడుతూ ఉంటాడు. అలా చేరి సమానంగా కొన్ని పంచుకుంటూ రాక్షసులు ఇటు దేవతలు అప్పుడు సమానంగా పంచుకుంటూ అలా ఉండగా అంటే ఒక కుంభ వస్తుంది. దాన్ని తీసుకొని ధన్వంతర అనే ఒక పర్సన్ దాన్ని ఒక కుంభం తీసుకొని బయటకు వస్తాడు. దానిలోనే అమృతం ఉంటుంది. అయితే దాన్ని కుంభాన్ని ఏమంటామంటే మనం కుండ అని అంటాం. అయితే ఈ కుండ మాకే చెందుతుందని చెప్పి రాక్షసులు అంటే దేవతలు వాళ్ళకి 12 years యుద్ధం జరిగి ఆ యుద్ధంలో ఒక 4 చుక్కలు 4 ప్లేసెస్లో పడ్డాయి. అదే 1 ప్రయాగ్రాజ్, 2 ఉజ్జయిని, 3 హరిద్వార్, 4 నాసిక్. ఇప్పుడు జరిగే కుంభమేళ జరిగే ప్లేసెస్లోనే ఇవి పడ్డాయంట. దానికి ఆ ప్లేసెస్ని కుంభమేళ ప్లేసెస్ 12 years ఒకసారి జరుగుతుంది. అయితే మహావిష్ణు ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకటి బలంగా నమ్మాడు. ఏంటంటే రాక్షసులకి ఇప్పుడు దేవతలకు పవర్స్ లేవు, రాక్షసులకి పవర్స్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఈ యుద్ధం ఇలానే జరిగితే రాక్షసులు ఈ అమృతాన్ని తీసుకొని చిరంజీవులుగా మారి సర్వ లోకాలని నాశనం చేస్తాడని చెప్పి అతను నమ్మి అది జరగొద్దని చెప్పి మోహిని అవతారంలో వచ్చి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తాడు. అంటే వాళ్ళని మాయ చేసేసి ఈ గ్యాప్లోనే దేవతలు అమృతాన్ని తాగేసి చిరంజీవులుగా మారేలా చేస్తాడు. వాళ్ళు చిరంజీవులుగా మారి వాళ్ళు కోల్పోయిన శక్తులన్నీ మళ్ళీ తిరిగి పొంది మళ్ళీ వాళ్ళ రాక్షసులను అందరినీ చంపేస్తాడు. ఇది మహాకుంభమేళకున్న చరిత్ర. ఈ 4 drops ఎక్కడైతే పడ్డాయో ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్ అండ్ నాసిక్ ఈ ప్లేసెస్లో ప్రతి 12 years ఒకసారి పూర్ణ కుంభమేళ జరుగుతుంది. ఆ టైంలో వాటర్ అమృతంలో మారుతాయని చెప్పి జనాలు బాగా నమ్ముతారు. 850 years బ్యాక్ శంకరాచార్య గారు ఈ కుంభమేళని స్టార్ట్ చేశారు. ఇంత గొప్ప చరిత్ర ఉంది ఈ కుంభమేళకి. అయితే ఇది ఇంకోటి 3 generations ఒకసారి ఈ మహాకుంభమేళ మాత్రం వస్తుంది. 3 generations ఒకసారి. అంటే ఇది మన జనరేషన్లో రావడం నేను మళ్ళీ చెప్తున్నా, ఇది మన అదృష్టం. సో ఖచ్చితంగా
విజిట్ చేయడానికి ట్రై చేయండి. 1% ఛాన్స్ ఉన్న ఈ మన జనరేషన్ వాళ్ళు ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మీకు ఏదైనా హిస్టరీ గురించి మళ్ళీ ఒకసారి చెప్తున్న హిస్టరీ గురించి తెలుసుకోవాలన్నా, మీకు తెలిసిన మీకు మైథాలజీ గురించి తెలిసిన నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు వీడియో ద్వారా మేము ముందుకు వస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. జై హింద్.